గ్యాప్ ఎక్కువ లేదు, ఇంత గ్యాప్ రావద్దు. మరి ఇవి లిక్విడ్స్కు అయితే ఇది ఓకే, బట్ పల్సెస్కి లిక్విడ్స్కి ఓకే, కానీ పౌడర్కు ఇది సెట్ కాదు. నన్ను దులుపుతున్నావా కొడుతున్నావా? ఆర్డర్ ఇచ్చామా, చేసామా, పోయామా, శ్రీదేవికి డబ్బులు వస్తున్నాయి, శ్రీదేవికి ఏం పని, శ్రీదేవి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, గొప్పోళ్ళు ఏం ఉండదు. ఒక ప్రాపర్ హెన్నా మిక్సింగ్ మిషన్ కావాలన్నమాట. దట్టు మనకు ఇంట్లో చేసుకోవడానికి కెపాసిటీ కూడా 1 HP 2 HP మోటార్, అంటే మామూలుగా బోర్ మోటార్ ఉంటుంది కదా, ఆ కెపాసిటీతోనే ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. డొమెస్టిక్ పర్పస్ కాబట్టి మనది ఇండస్ట్రియల్ రేంజ్ కాదు, జస్ట్ కాటేజ్ ఇండస్ట్రీ, అంటే కుటీర పరిశ్రమకు తగ్గట్టే ఉండాలి కాబట్టి సో ఆ చిన్న కెపాసిటీ మనకు అవసరం. సో దానికి వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చినాం అనమాట. ఇది రెండోసారి. ఫస్ట్ డే చూసినవి కూడా ఉన్నాయి కదా విజువల్స్, అవి కూడా పోస్ట్ చేస్తా చూసుకోండి. మళ్ళీ ఇంకోసారి రావాలి. ఎన్నిసార్లు వస్తున్నాం? వచ్చినప్పుడల్లా శాంపుల్స్ తీసుకొని వస్తా. అంటే ఒక హెన్నా, ఒక 25 kgs హెన్నా, దాంట్లో చేసే మిక్సింగ్ అన్నీ, బీట్రూట్ అన్నీ ఉంటాయి కదా మన, అన్నీ ఏమేమి కలుపుతాము, అవన్నీ 8 ఐటమ్స్ కలుపుతాము. సో అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పి పోసి అది చాలా ఈ గ్యాప్ ఎక్కువ లేదు, ఇంత గ్యాప్ రావద్దు. మరి అది లాక్కోవాలి 100%, ప్రతి ఇంచ్ లాక్కోవాలి అది. ఇవి లిక్విడ్స్కు అయితే ఇది ఓకే, బట్ పల్సెస్కి లిక్విడ్స్కి ఓకే, కానీ పౌడర్కు ఇది సెట్ కాదు. అది ఎక్కువ తిరగడం ప్రాబ్లం కాదు, ఎడ్జెస్ నుంచి లాక్కోవడమే ప్రాబ్లం. ఇది ఎక్కడ ఆగొద్దు, కింద పైన ఆగొద్దు. ఇక్కడ కూడా ఆగుతుంది చూడండి, అంత గ్యాప్.
కలవదు అది. మోటార్ కెపాసిటీ కూడా చెప్పండి, సరిపోదు అనుకుంటే పెంచుకోవచ్చు. మాకు కెపాసిటీ అక్కడ 5 HP వరకు పెట్టవచ్చు అని చెప్పిండి ఎలక్ట్రీషియన్. ఆల్రెడీ ప్లగ్ పాయింట్ ప్రాపర్గా ఉంది. హైట్ చూడండి ఒకసారి, మినిమం ఇంత హైట్ ఉండాల కింద. ఇది కరెక్ట్ హైట్. సో ఈజీ అనమాట, ఏం పెట్టినా ఈజీ. ఒక చిన్న ఈ చిన్న సంచి కూడా ఇట్లా పెట్టేసి ఇట్లా లాక్కోవచ్చు. ఇంకొంచెం లేకపోతే చాలా, ఇది మాకు పోయేనికే రాదు. ఇది ఫైన్, ఇది బాగుంది. ఇట్లా ఇట్లా ఏమైనా అన్నా కూడా ఇట్లా మాకు చేయి, ఇప్పుడు లేడీసే జనరల్గా చేసేది కాబట్టి ఒకవేళ ఇట్లా పెట్టినా వాళ్ళకి చేయి అందేటట్టు ఉంది. ఈ సంచి పట్టేస్తే తీసుకుందాం, అది ఎట్లా వస్తుంది బయటికి, ఎట్లా వస్తుంది చూస్తాం. చాలా రిపేర్లు ఉన్నాయి. ఇంకా రిపేర్లు అంటే పాడైపోతే రిపేర్లు అంటారు, కానీ చాలా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అందులో. హ్యాండిల్ ఇట్లనే ఉండాలన్నా, ఇట్లా కాదా, ఇట్లా కాదా? మీరు ఒకసారి చూడండి, ఉల్టా పోతుందా చెయ్యి ఇట్లా. బట్ ఇట్లుంటే ఇట్లా లేపుతాము. బీరువాళ్ళు ఎట్లా చేస్తారు ఇప్పుడు, ఇట్లా మొత్తం ముయ్యట్లేదు కదా, ఇట్లా ఉండాలి ఇది మాకు. సో ఇదనమాట మన హెన్నా మిక్సింగ్ మిషన్. ఆల్రెడీ వచ్చిపోయినాం, వాళ్ళకి చెప్పినాం స్పెసిఫికేషన్స్. యాక్చువల్లీ గుజరాత్ వైపు ఉంటాయి మనకు, కానీ కోయంబత్తూర్, ఎస్పెషల్ కోయంబత్తూర్ వైపు ఉంటాయి, కానీ సర్వీసింగ్ అవన్నీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఇక్కడ చేస్తారంటే చేపిస్తున్నాం అనమాట. ఆర్డర్ ఇచ్చినాం, ఇట్లా చూసినాం. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అందులో. పౌడర్ మొత్తం కలవట్లేదు అనమాట. సో ఓకేనా, కలిసినాక తీసుకొని పోదాం ఇంటికి. నన్ను దులుపుతున్నావా, కొడుతున్నావా? సో ఇట్లా ఒక చిన్న పనికి ఇంత ఇది పడాలా, ఇట్లా చెయ్యాలా, చేస్తేనే మన పర్ఫెక్షన్ వస్తుంది. ఆర్డర్ ఇచ్చామా, చేసామా, పోయామా, శ్రీదేవికి డబ్బులు వస్తున్నాయి, శ్రీదేవికి ఏం పని, శ్రీదేవి దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, గొప్పోళ్ళు ఏం ఉండదు. ఇట్లా చేస్తే వస్తుంది. మీరు వస్తారా ఇట్లా చెర్లపల్లి అంతా తిరిగి, రోడ్ల మీద తిరిగి, అట్లా కూర్చొని వాళ్ళతో పాటు ఆ ఇల్లు ఒకసారి గుర్తు చేసుకోండి, నన్ను ఒకసారి గుర్తు చేసుకోండి. లింకులు అట్లుంటాయి అన్నమాట. సో ఇట్లా కష్టపడతా కాబట్టి అట్లుంటుంది. అది మీకు చూపించాలి, నాకు నేను ఎట్లా ఒక్కొక్క దానికి ఎట్లా కష్టపడతానో చూపించాలని ఫిక్స్ అయిపోయినా బా. అది తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఓకేనా, బాయ్, పోదాం రండి, పోదామా. తలనే వస్తుంది అబ్బా, చాయ్ టైం.